నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సత్తయ్య కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది షెడ్ నెంబర్ 1. షెడ్ నెంబర్ 2 చూసుకుంటే అక్కడ సర్కిల్ దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ అలానే ఇక్కడ మనకు లొకేషన్ ఎక్కడ అంటే మన కాశీబుగ్గ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుంచి స్ట్రేట్గా మన వేణుమామల మార్కెట్కి వెళ్తుంటే మళ్ళీ ఒక జంక్షన్ వస్తుంది కదా సర్కిల్, ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వస్తే మన అన్న పేరు శివ. ఆ శివన్న వాళ్ళే మాత్రం ఇక్కడ పిఓపి గణేషులు అండ్ అలానే మన మట్టి విగ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది. మనం ఇక షెడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయిందని. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సత్తయ్య కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1. ఈ షెడ్ నెంబర్ 1లో మనకు మట్టి విగ్రహాలు ఏమేమి మోడల్ ఉన్నాయి ఏందని మాత్రం ఇది ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ఎపిసోడ్ నెంబర్ 7లో మాత్రం మీకు చూపించడానికి అయితే నేను చూపిస్తున్నా. అండ్ అలానే షెడ్ నెంబర్ 2లో కూడా ఇంకా విగ్రహాలు ఉన్నాయి. ఆ షెడ్ నెంబర్ 2 కూడా ఎక్కడ ఉన్నది మాత్రం మీకు లొకేషన్ అనేది మీకు చూపిస్తా వీడియో త్రూనా. అండ్ మీకు గూగుల్ మ్యాప్ ద్వారా నేను లొకేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక లోపలికి పోయి మాత్రం మనము విగ్రహాలు ఏమేమి మోడల్ ఉన్నాయి ఏందని మాత్రం మీకు చూపిస్తా. ఇప్పుడైతే మీకు చాలా క్లియర్గా అయితే నేను మీకు ఎపిసోడ్ నెంబర్ 7లో మాత్రం మొత్తం మట్టి గణపతులు అయితే మీకు చూపించడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్, మనకు ఎపిసోడ్ వర్క్ మొత్తం గోల్డ్ వర్క్ అండ్ ఐ పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఇది అప్డేట్. అండ్ చూసుకుందాం, ఈ గణేశునికి చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇక్కడ విగ్రహాలు కూడా చాలా తక్కువ విగ్రహాలు ఉన్నాయి. అండ్ అలానే మన సతీష్ అన్న కరీంబాద్ వాళ్ళది ఈ గణేష్ చూసుకోవచ్చు. మన ఎప్పుడైనా సతీష్ అన్న చాలా మంచి కలరింగ్ అండ్ అలానే ఫినిషింగ్ వర్క్ కూడా చాలా మంచిగా చేపిస్తారు, చాలా దగ్గర ఉండి. కరీంబాద్ వాళ్ళది ఇది చూసింది కదా ఈ గణేష్ది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చేసింది డిజైనింగ్ వర్క్ కూడా అండ్ ఐ పెయింటింగ్ కూడా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా శివన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కదా, సో అది మాత్రం కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం మీరు కనుక్కోండి, నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి బుక్ చేసేసుకోండి. అండ్ అలానే ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అయితే మాత్రం ఇంకా విగ్రహాలు అయితే మాత్రం బుకింగ్ కావడం జరిగింది. చూసుకుందాం ఇంకో విగ్రహం కూడా మనకు చూసింది కదా. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు హార్స్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో అండ్ మహాదేవుని ఫేస్ రైట్ సైడ్న, త్రిశూలం లెఫ్ట్ సైడ్న చూసింది కదా. చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ వర్క్ కూడా. అండ్ అలానే ఇంకా మనకు ఇంకో విగ్రహం దగ్గర చూసినాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అవ్వడం జరిగింది. అండ్ అలానే మొత్తం మనకు మహాదేవుని కాన్సెప్ట్ ఇదంతా. మన శివుని జటాజుటాలు కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా రియల్ హెయిర్స్ లెక్క అయితే రావడం జరిగింది కదా. అండ్ మెడలో రుద్రాక్షమాలలో అండ్ పులి చర్మం కూడా ఉండడం జరిగింది. అండ్ మనకు పైన గంగామాత. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు వచ్చేసి నెమలిలు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నెమలిల కలర్ కూడా చాలా బాగుంది కదా. అండ్ అలానే ఈ గణేశులు ఇక్కడ ఉన్న గణేశులు అన్ని చూపిస్తాను మీకు. మీరు తప్పకుండా మాత్రం మీకు ఇక్కడ ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కమిటీ పేరు అండ్ అలానే మీ అడ్రస్లు చెప్తే నేను వీడియో ద్వారా కూడా మీకు రివీల్ చేస్తా. మళ్ళీ చూసుకోవచ్చు ఈ గణేశుడు చాలా బాగున్నది. ఇది ఎంత బాగున్నది అంటే గణేశుడు చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్ పంచ టైప్ అయితే డిజైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు సూర్య చక్కర్ చూసింది కదా. అండ్ మనకు పైన చూసుకుంటే గరుడ. ఇక్కడ చూడండి అసలు గణేశుడు అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోలో ఏ విధంగా ఉన్నదంటే సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరిగింది. చూడండి ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా. మీకు కొంచెం జూమ్ అనేది కూడా తగ్గిస్తే మీకు ఫుల్ ఫిగర్ అనేది కనబడుతుంది. చూసుకున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. చూడండి ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే కొంచెం లాంగ్ వ్యూ నుంచి ఈ విగ్రహం అయితే చూపిస్తున్నా మీకు. కొంచెం జూమ్ అనేది కొంచెం పెంచుతున్నా. అండ్ చూడండి చాలా బాగా వచ్చేసింది గణేశుడు మాత్రం. బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ శివుని బొట్టు, త్రిశూలం. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ప్రతి ఒక్క
గణేషుని అయితే చూపిస్తున్నా మీకు. మీకు చాలా బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ వర్క్, ఐ పెయింటింగ్ ఇట్లా. ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బుల్సా మరి ఏంటి అది. అండ్ అలానే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు గద పట్టుకొని ఉండడం జరిగింది అండ్ త్రిశూలం. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి వర్క్. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం మన స్నేక్స్, మన డ్రాగన్ అండ్ అలానే మనకు హార్స్ అనుకుంటాను నేనైతే, మన హార్స్ మరి మూషికులు అయితే తెలియదు. చూసింది కదా ఈ గణేశునికి ఎంత బాగుందంటే చాలా చాలా బాగా వచ్చేసింది వర్క్. చూడండి పులి చర్మం చూపిస్తాం మీకు, చాలా న్యాచురల్గా ఉంది కదా. అండ్ రుద్రాక్ష మాలలు కూడా చూడండి ఇంకా చాలా బాగున్నాయి. అండ్ అలానే ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఎంత బాగున్నది అంటే ఈ గణేశుడు చాలా 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 బాగా వచ్చేసింది చూడండి. మనకు ఫేస్ లో కూడా ఆ గ్లో అనేది చూడండి. ఒక్క బొట్టు ఒకటే కొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే చాలా యూనిక్ మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకు బనానా ఉంటాయి కదా, బనానా గణేష్ అని అంటారు ఇది. చూడండి మొత్తం బనానాస్ మొత్తం చూసింది కదా, చాలా ట్రెండింగ్ లో బాగుంది కదా గణేష్ మాత్రం. అండ్ అలానే ఫేస్ కూడా మీకు చూసుకున్నట్టయితే మనకు ఇయర్స్ కూడా మనకు బనానాస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ బ్యాక్గ్రౌండ్ లో. ఈ గణేష్ వచ్చేసి మన సబ్స్క్రైబర్సే. అండ్ అలానే వాళ్ళది వచ్చేసి మనకు బజరంగ్ దళ్ గజానా మండలి, మన కొత్తూరు జెండా వాళ్ళ దగ్గర ఉంటుంది అది వాళ్ళది. ఈ గణేష్ జీ అప్డేట్ చూసింది కదా. నేను ఇందుకనే మీకు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఆ ఫోటోను ఇక్కడ ఉన్న షెడ్ లో ఉన్న గణేష్ ఎవరైతే తయారు చేయించుకుంటున్నారో వాళ్ళ కమిటీ పేరును వాళ్ళ ఫోటో ఇది అని చూపిస్తే నేను ఇట్లా రివీల్ చేస్తానట్టు. అండ్ అలానే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఏనుగు ఫేసెస్. అండ్ మనకు చూడండి వర్క్ అనేది ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చేసింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు వచ్చేసి లేటెస్ట్ గా చేయడం జరిగింది అన్న వాళ్ళు రామ్ లల్లా. చాలా బాగుంది కదా ఈ గణేశుని కూడా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకా కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. దానికోసం మీకు ఏంటంటే కొంచెం నేను లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నా. దీంట్లో ఏమైనా మోడల్స్ ఉంటే మాత్రం అన్నకు శివన్నకు కాల్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి. కొంచెం లాంగ్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్నా. అండ్ అలానే కొంచెం 2x పెట్టి చూపిస్తున్నా మీకు, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్, కాకపోతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ కలరింగ్ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ గణేశుడు ఎంత బాగుంది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. కొంచెం వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది, ఎందుకంటే షెడ్ నెంబర్ 1 అండ్ అలానే షెడ్ నెంబర్ 2 కూడా చూపెట్టాలి కాబట్టి తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూపిస్తున్నా మీకు ప్రతి ఒక్క గణేష్ అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అనేది చాలా వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది, మేబీ ఒక 80% వరకు. అండ్ అలానే ఈ విగ్రహం మీకు మళ్ళీ ఒక్కసారి అయితే నేను చూపిస్తున్నా మీకు లయన్. చూసింది కదా ఈ గణేశుని కూడా చాలా నీట్ ఫినిషింగ్. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్ న మూషికుడు అండ్ రైట్ సైడ్ న ఏనుగు ఫేస్. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు హంస చూడండి. అండ్ అలానే ఈ విగ్రహం కూడా చూసుకుందాం. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గర ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం చూడండి ఎంత డిఫరెంట్ ఉందంటే సింహాసనం, అసలు నమ్మేటట్లేదు. సింహాసనం అంటే చాలా బాగుంది కదా, చూసుకోవచ్చు చాలా క్యూట్ గా ఉంది గణేష్. ఇక్కడ ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య, బొజ్జ గణపయ్య చూడండి ఎంత క్యూట్ గా ఉందో. మీరు
ఒకటి ఏంటంటే నా వీడియో చూసి మీకు విగ్రహాలు నచ్చుతాయి కదా, అప్పుడు మీరు శివన్నకు చెప్పండి నేను సంతోష్ వ్లాగ్స్ లో చూసినాను గణేష్ని అని చెప్పండి ఒకసారి, ఓకేనా? ఎందుకంటే అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు కార్టూన్ గణేష్ చూసింది కదా, చాలా క్యూట్ పప్ప. ఇంత క్యూటీ పప్ప అని చేసిందంటే శివన్న అసలు చాలా క్యూటీ పప్ప. చూడండి ఐస్ పెయింటింగ్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో విగ్రహం కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం గణేష్ మహారాజ్. ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ బుకింగ్ అవ్వడం జరిగినాయి. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళకు ఒకసారి అయితే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ గణేష్లు ఎవరు ఉన్నాయి ఏందో మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. ఈ పిక్స్ పెట్టి నేను మీ కమిటీ పేరు అనేది మళ్ళీ ఒకసారి నేను రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం చూసింది కదా, మనకు చాలా బాగుంది కదా గణేష్ ఇది. ఇక్కడ చూసుకుందాం ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది కదా. పంచ కలర్ ఒక్కటే, ఇంకా ఐస్ బొట్టు ఇట్లా కొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కార్టూన్ బొమ్మ చాలా ట్రెండింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకు అందరూ చేతులు పెడతాం కదా, కలర్ అనేది షేడ్ అవుతుంది అని ఇట్లా పెట్టడం జరిగింది. ఇంకా వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ చూడండి. అండ్ అలానే విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్ మహారాజా మోడల్లో. అండ్ మనకు వచ్చేసి ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు మొత్తం సింహాసనం ఉంటుంది కదా, ఆ సింహాసనానికి వచ్చేసి మొత్తం గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు మహారాజా మోడల్ కాన్సెప్ట్ అన్నట్టు గణేష్. మీకు ఏంటంటే ఫోటో కూడా ఉన్నది, ఆ ఫోటో కూడా నేను చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంది కదా గణేష్. అండ్ అలానే ఇంకో స్టాండింగ్ గణేష్, ఆ స్టాండింగ్ గణేష్ కూడా మీకు చూపిస్తా. మనకు స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది గణేష్ ఇది. ఇక్కడ రాసి పెట్టి ఉండడం జరిగింది డోంట్ టచ్ గణేష్ మూర్తి అని. చూసింది కదా, పైన వచ్చేసి గరుడ. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు చూసినాం సేమ్ మోడల్ గణేష్, కాకపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. చూపించాను కదా, నేను మీకు అటు సైడ్కి వెళ్ళి చూపించాను, ఇట్లకి వెళ్ళి చూపించుకోవచ్చు ఒకసారి. అండ్ అలానే ఇప్పుడు షెడ్ నెంబర్ 2 కూడా పోయి చూద్దాం. వచ్చేసి మన షెడ్ నెంబర్ 2 లొకేషన్ ఇది. మనకు ఇట్లా స్ట్రైట్ గా లెఫ్ట్ కి వెళ్తే మనకు వచ్చేసి సత్తయ్య కళ షెడ్ నెంబర్ 1కి వెళ్తుంది. అండ్ ఇది జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ కాడనే వీళ్ళది సెకండ్ షెడ్. ఇక్కడ చాలా యూనిక్ మోడల్ గణేష్ చాలా ట్రెండింగ్ అవుతుంది. ఏం గణేష్ ఏందని మాత్రం మీకు వీడియోలో చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం మనము ఒక్కొక్క విగ్రహానికి. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం స్నేక్స్ అండ్ మహాదేవుని శివలింగం కూడా ఉండడం జరిగింది. అండ్ శివలింగం పైన చూసుకున్నట్టయితే మనకు శేషనాగులు, అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మొత్తం శేషనాగ్. అండ్ ఇంకా పంచ వచ్చేసి మరి రియల్ పంచ వస్తుందో మరి లేకుంటే ఇట్లనే వస్తుందో మరి తెలియదు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకి గణేశుడు కూడా సెట్టింగ్ పొజిషన్ లో, అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గరుడ మహారాజ్ ఉండడం జరిగింది. ఇక్కడ కొంచెం వర్క్ అవుతుంది, ఇంకా చూసుకోవచ్చు. మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా ఇక్కడ ఉన్న గణేశులని మొత్తం చూపిస్తున్నా. చూసింది కదా, ఈ విగ్రహాలకు మాత్రం మనకు ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగా నీట్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా వచ్చేసింది, చాలా ఫినిషింగ్ మంచిగా వచ్చింది. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం, ఈ గణేశుని విగ్రహం చూసుకున్నట్టయితే మన గణేశుడు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్, అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు ఏనుగు ఫేసెస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్, అండ్ మనకు పంచ పింక్ బ్లూ కలర్ కండువా, అండ్ మనకు ఏనుగు ఫేస్ అయితే రావడం జరిగింది. అండ్ ఏనుగు ఫేస్ కూడా మనకు రియల్ గా ఎలిఫెంట్ ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి.
ఇక్కడ చూసుకుందాం, మనకు ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చాలా సెట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇక్కడ మీకు చెప్పాను కదా, నేను ఇక్కడ ట్రెండింగ్ గణేష్ 2024లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఆ గణేష్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి మనకు మొత్తం ఏనుగు దంతాలు ఉంటాయి కదా, ఆ దంతాలతోనైతే రావడం జరిగింది గణేష్కి బ్యాక్గ్రౌండ్లో. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ మహారాజా స్టైల్లో. అండ్ మనకు స్వామివారు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామివారు అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన చూడండి శివాజీ మహారాజ్ వారు కూర్చుంటారు చూసిందా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆవు, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు హార్స్. అండ్ మనకు బాడీ మీద డ్రెస్సింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ మహాదేవుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో. ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్ అండ్ చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు వచ్చింది కదా. అండ్ మనకు జ్యువెలరీ వర్క్ అంటే మన ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడు కాన్సెప్ట్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ ఇంకా వర్క్స్ అనేది అవుతున్నాయి, దానికోసమే నేను ఎంత ఫాస్ట్గా అయితే మీకు నేను రివీల్ చేస్తున్నా, చూపిస్తున్నా. ఇక్కడ చూసుకుందాం. మనం వచ్చేసి ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు హనుమంతుని కాన్సెప్ట్ 6 ప్యాక్స్. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు తోక. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే మాత్రం చాలా చాలా బాగున్నది చూడండి. మొత్తం ఆభరణాలు ఇట్లా ఎంత బాగున్నాయి అంటే చూడండి. గణేశం చూసుకుంటే చాలా నైస్, చాలా బాగుంది. ఇంకా ఐ పెయింటింగ్ ఇట్లా కాలేదు ఇంకా. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవడం జరిగింది, చూసింది కదా ఇక్కడ గణేష్. అండ్ అలానే మీకు కొంచెం లాంగ్ నుంచి ఎందుకంటే వర్క్ అవుతుంది, నేను ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని నేను ఫాస్ట్గా అయితే చూపిస్తున్నా. అండ్ చెప్పాను కదా మీకు 2024లో చాలా ట్రెండింగ్ గణేష్ అని, చాలా బాగుంది గణేష్. అండ్ అలానే ఈ గణేష్ వచ్చేసి మనకు మన సబ్స్క్రైబర్సే, నా సబ్స్క్రైబర్సే, మనకు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వాళ్ళది, మన పెరకవాడ వాళ్ళది. ఇది చూడండి, ఇది వచ్చేసి మొత్తం మనకు చెట్టు లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్తోనైతే అసలు ఇది గణేశుడు ఏంటంటే మట్టితో తయారు చేసిండు. కాకపోతే ఏంటంటే ఆక్సిజన్ కాన్సెప్ట్ గణేష్ అంటారు. చూసింది కదా, మనకు మొత్తం చెట్టు లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ అయితే చూడండి ఈ విధంగా అయితే గణేశుడు ఉండడం జరిగింది. ఒక చేతికి చూసుకున్నట్టయితే మనకు పాము చూసింది కదా. అండ్ అలానే ఇటు చూసుకుంటే మనకు అయితే ఒక పక్షి అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఫేస్ అనేది నేను రివీల్ చేస్తున్నా, చూడండి ఎంత బాగున్నదంటే గణేశుడు చాలా బాగా వచ్చేసింది చూడండి. ఫినిషింగ్ వర్క్ మాత్రం చూసింది కదా. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్తోని మీ ముందుకు వస్తాను.